గురుకుల విద్యాలయాలు మరియు సంక్షేమ వసతి గృహాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి గురుకులంలోని డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్ హాల్లను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్రాగునీరుకు ఆర్వో ప్లాంట్ కావాలని ఉపాధ్యాయులు అడిగారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సమీకృత వసతి గృహాల సముదాయ భవనం పరిశీలించి ఈ హాస్టల్లో 235 మంది ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు కల్పిస్తున్న ఆవాస మరియు భోజన సౌకర్యాలను పరిశీలించారు. కిచెన్ రూమ్ లో పరిశుభ్రతను, స్టోర్ రూమ్ లో వంట సామగ్రిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని, హాస్టల్ కు అవసరమైన సంపు నిర్మాణానికి ఈడబ్ల్యూఐడిసి అధికారులచే ఎస్టిమేషన్ చేసి పంపించాలని, హాస్టల్లో ఇతర ఏ సమస్యలు ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని వసతి గృహ సంక్షేమ అధికారులు మల్లేష్ మరియు సత్యనారాయణను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్ఛార్జి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఎండి హమీద్ ఉన్నారు.